శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ మీదుగా మీరు ఒంటరిగా వెళ్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. మార్గ మధ్యంలో వాహనాలు ఆపితే ఇక అంతే సంగతి. ఒంటరిగా వెళుతున్న వాహనాలపై దోపిడీ దొంగల దాడి చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అసలే వరుస సెలవు దినాలతో మొత్తం ఆలయాలకి వెళ్లేవారు ఎక్కువగా ఉన్నారు. ఘాట్ రోడ్లో వెళుతోన్న కొందరు వాహనాలపై ఆగంతకులు దాడి చేస్తున్నట్లుగా భక్తులు ఆరోపిస్తూ ఉన్నారు. శ్రీశైలంకి వెళ్లే రోడ్ అందరికీ తెలిసిందే. చాలా దూరం వరకు కూడా ఎవరు కూడా కనిపించరు కనుచూపు మేర. ఒకవేళ ఒంటరిగా గనక మీ కారు ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ఆగంతకులు ఆపితే ఖచ్చితంగా ఆపకండి, ముందుకు వెళ్ళిపోండి. వాహనదారులను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళొచ్చిన భక్తులు కొంతమంది చెప్తూ ఉన్నారు. అడవిలో వాహనాలు ఆపి వారి దోపిడీకి పాల్పడుతున్నారంటున్నారు. ఇప్పుడు ఓ మహిళా భక్తురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. లాస్ట్ వీక్ మేము ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళాము. హైదరాబాద్ టు శ్రీశైలం నుంచి రిటర్న్ వస్తుంటే మీకు ఐడియా ఉందో లేదో, దోమలపెంట తర్వాత ఫారెస్ట్ వస్తుంది, నల్లమల్ల ఫారెస్ట్. అక్కడ వామిటింగ్ వస్తుందని వెహికల్ పక్కన ఆపామండి. మా హస్బెండ్ కాల్లో మాట్లాడుతున్నారు, మా పిల్లలు వెనక కూర్చున్నారు. నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కార్ ఆపి డోర్ తీసిపెట్టి బయట కొంతసేపు ఒక 5 minutes అట్లా టైం స్పెండ్ చేశాను. ఫారెస్ట్లో నుంచి ఒకడు వచ్చాడు, వెనక చేతులు పెట్టుకొని వచ్చాడు. వాడు ఏం పట్టుకొని వచ్చాడో నాకు తెలియదు. దగ్గరికి రాగానే నాకు డౌట్ వచ్చి కార్ ఎక్కాను. కార్ ఎక్కిన తర్వాత కూడా వాడు కార్ దగ్గర వస్తుంటే గ్లాస్ డోర్ కూడా కింద గ్లాస్ డోర్ పైకి పెట్టాను. దగ్గరికి వచ్చేసాడు ఆల్మోస్ట్. ఇక నేను మా వారికి తొందరగా పోనీ అని చెప్పేశాను. ముందుకు వెళ్ళిపోయాము. కానీ అక్కడ ఒక్క సెకండ్ అటు ఇటు లేట్ అయినా నేను చూడకపోయినా వాడు ఏం చేసేవాడా, ఏం తెచ్చాడా అనేది నాకు తెలియదు. కానీ ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ జరగలేదు ఈ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చేశాను. రైట్, అది హైదరాబాద్కు చెందిన స్వర్ణగిరెడ్డి అనే భక్తురాలు తన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఘటన గురించి తెలియజేస్తూ ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఘాట్ రోడ్ మార్గ మధ్యంలో కార్ ఆపినప్పుడు ఫారెస్ట్ నుంచి కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చారని, దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. వెంటనే తను భయంతో కారులోకి వెళ్ళిపోయానని చెప్తున్నారు. అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమని చెప్పి తన భర్తకు చెప్పినట్టుగా ఆ వీడియోలో కూడా మనం విన్నాం. అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో కొందరు భక్తులు కూడా కామెంట్స్ రూపంలో వారికి జరిగిన ఘాట్ రోడ్ అనుభవాలను తెలియజేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు అమరాబాద్ పోలీసులు కదిలారు. అటవీ శాఖ అధికారులు కూడా అక్కడ నిఘా పెంచారు. దాదాపుగా ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల మేర సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది. అడవి నల్లమల్ల ఫారెస్ట్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎక్కడా కూడా ఆపడానికి ఉండదు. మొత్తం చెట్లు పుట్టలే కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వెళ్ళిన భక్తురాలు తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్లో ఇలా పంచుకున్నారు. చూడొచ్చు, నార్మల్గా అయితే ఆ రోడ్డు వెంబడి చాలా తక్కువగా ప్రయాణం జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు హాలిడేస్ కారణంగా చాలామంది ఫ్యామిలీస్తో తమ కుటుంబ సభ్యులతో ఆలయం దర్శించుకోవడానికి వెళ్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాలు శూన్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా చాలా మనుషుల అలజడి ఎక్కువగా ఉండదు. చాలా సుదూర ప్రాంతం వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో కారు పొరపాటున దేనికన్నా ఆపినప్పుడు అక్కడ వేచి ఉన్న కొంతమంది వచ్చి అటాక్ చేస్తున్నారు అని చెప్పి స్వర్ణరెడ్డి చెప్తూ ఉన్నారు. ఆ స్వర్ణరెడ్డి వీడియో కిందనే చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. తమకు జరిగిన చేదు అనుభవాలని అందులో షేర్ చేసుకుంటున్నారు. తొందరగా పోనీ అని చెప్పేశాను. ముందుకు వెళ్ళిపోయాము. కానీ రైట్, మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శంకర్, వీడియో ప్రస్తుతం ఏదైతే వైరల్ అవుతోందో స్వర్ణ గారిది, దీనికి అమరాబాద్ పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే అటవీ శాఖ అధికారులు చేపడుతున్న చర్యలేంటి? సుమతి, నల్లమల్ల అటవీ ప్రాంతంలో దారి దోపిడీలకు కొంతమంది దుండగులు తెగిస్తున్నారని ఒక యువతి చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. హైదరాబాద్ కు చెందినటువంటి స్వర్ణ అనే మహిళ గత కొద్ది రోజుల క్రితం శ్రీశైలం వెళ్ళింది. అక్కడి నుంచి వస్తున్న క్రమంలో ఆమెకు కాస్త అనీజీగా ఉండడంతో రోడ్డుపై నుంచి కిందికి దిగింది. ఇదే క్రమంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతూ తన వైపుకు రావడం, 2 చేతులు వెనక్కి పెట్టుకొని తన దగ్గరికి వస్తుండడంతో ఇది గమనించినటువంటి ఆమె కారులోకి వెళ్లి కార్ డోర్స్ లాక్ చేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయిందని, అక్కడే అంత జరుగుతున్నా కూడా కార్ దగ్గర కూడా ఆ దుండకుడు వచ్చాడు. కొన్ని సెకండ్ల పాటు లేట్ అయి ఉంటే అతను ఏం చేసేవాడు అని చెప్పి కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా తన వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో గతంలో తమకు జరిగిన అనుభవాలను సైతం కూడా కొంతమంది సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే శంకర్, గతంలో కూడా చాలా మంది, ఎందుకనంటే రాత్రిపూట ఆ ఫారెస్ట్ ఏరియా అంతా క్లోజ్ చేస్తారు. 9 o'clock ప్రాంతంలో ప్రయాణం నిషేధం ఉంటుంది. ఎక్కువ మంది పగలే ట్రావెల్ చేస్తూ ఉంటారు. మిట్ట మధ్యాహ్నం లేకపోతే 12 గంటల ప్రాంతాల్లో దాహం అవుతోందని చెప్పి చాలా మంది వెహికల్స్ ఆపే సిచ్యువేషన్స్ కూడా గతంలో కనిపించాయి. సుమతి, ఎందుకంటే అదే మొత్తం కూడా ఘాట్ రోడ్ దాదాపు
హైదరాబాద్ స్టార్టింగ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 90 కిలోమీటర్ల మేర ఈ ఘాట్ సెక్షన్ ఉంటుంది. మొత్తం ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా. ఇది టైగర్ రిజర్వ్ ప్రాంతం కూడా. ఎక్కడ కూడా కనీసం ఆగడానికి అవకాశం ఉండదు. ఎక్కడైనా అడవిలో ఆగితే మాత్రం ప్రమాదాలకు మనం దగ్గరవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఎక్కడైతే వన్యప్రాణుల సంచారం ఉందో అక్కడక్కడ చాలా చోట్ల పెద్ద ఎత్తున స్పీడ్ బ్రేకర్లను కూడా ఏర్పాటు చేశారు. వాస్తవంగా అంటే ఒక టైమింగ్స్ లిమిటెడ్ అనే ఉంటుంది. ఆ టైమింగ్ లోపల మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఆ టైం తర్వాత ఎవరిని అనుమతించరు. కానీ శ్రీశైలం వెళ్ళాలంటే ప్రధానంగా శివుడిని దర్శించుకోవడమే కాదు, అక్కడ ప్రకృతి అందాలను తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇదే క్రమంలో అక్కడక్కడ రోడ్ల పక్కన ఆగుతూ సేద తీరుతూ వారు తెచ్చుకున్నటువంటి ఆహారం తినడంతో పాటు అక్కడ వాటర్ కోసం కూడా కొంత రిలీఫ్నెస్ కోసం కూడా ఆగుతారు. కానీ ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ కావడంతో అమరాబాద్ పోలీసులు ఒకవైపు, మరోవైపు అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయింది. అలాంటి వారిపైన నిఘా పెట్టింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు మరియు అటవీ శాఖ సిబ్బంది దీని మీద ప్రత్యేక దృష్టి సాధించారు. రైట్ శంకర్, థ్యాంక్ యూ సో మచ్.